బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. నేనైతే 9 రూపీస్ డీల్స్లో ఏమేమి పర్చేస్ చేశానో, ఆ పర్చేస్ చేసినవి ఎలా వచ్చాయి, వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించి మనకి జూలై 7th ఒక అప్డేట్ ఉంది మీషోకి సంబంధించి. ఆ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్లస్ నేను ఒక ఆర్డర్ అనేది ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టానండి, కొత్త టిప్ తోటి. ఆ యొక్క టిప్ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ చేసుకోగలరు. నేను 4 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి వచ్చేసి 49 రూపీస్ది, ఒకటి 99 రూపీస్, రెండు వచ్చేసి 9 రూపీస్ డీల్స్తో ఆర్డర్ పెట్టాను. ఒకటి వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి 49 రూపీస్లో చైన్స్ విత్ లాకెట్ అనమాట. అది ఆర్డర్ పెట్టాను. ఆ యొక్క రివ్యూ అయితే మొదటగా చూద్దాము. ఇది వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది మా ఇంటికి వచ్చిందనమాట. నేనైతే హాస్టల్లో ఉంటున్నాను అని మీ అందరికీ తెలుసు కదా. ఇది ఇంటికి వచ్చింది. మా హస్బెండ్ని వీడియో తీసి పెట్టమంటే పెట్టారనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నేను 10 లాకెట్స్ ప్లస్ 10 చైన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది 49 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. కానీ ఓన్లీ 2 చైన్స్ మాత్రమే వచ్చాయి. 2 చైన్స్ వచ్చాయి ప్లస్ 10 లాకెట్స్ వచ్చాయన్నమాట. కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బాగా నచ్చింది నాకు. మా హస్బెండ్ కూడా బాగుంది అని చెప్పారు. 49 రూపీస్కి 10 లాకెట్స్ వచ్చాయి. నేను 10 చైన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అది అయితే 2 చైన్స్ ప్లస్ 10 లాకెట్స్ వచ్చాయి. 49 రూపీస్ డీల్స్లో ఇదైతే నేను పర్చేస్ చేశాను. క్వాలిటీ వైజ్ అయితే పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. నెక్స్ట్గా ఇంకోటి నేనేం పర్చేస్ చేశానంటే, షీట్ ఉంటుంది కదా, మనం అల్యూమినియం షీట్. అది మనం షింక్ దగ్గర ప్లస్ ఎక్కడైనా గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకోవడానికి అది ఒకటి 9 రూపీస్కి నేను ఆర్డర్ పెట్టానమాట. అది కూడా వచ్చింది. అది కూడా రివ్యూ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము. ఇదిగోండి, అది అల్యూమినియంది ఆర్డర్ పెట్టాను. ఇది నేను గోల్డ్ కలర్ ఆర్డర్ పెట్టాను. గోల్డ్ కలర్కి ఆర్డర్ పెడితే నాకు సిల్వర్ కలర్ అయితే వచ్చిందనమాట. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. 9 రూపీస్ డీల్స్, లూట్ డీల్స్ కాబట్టి అది. సో ఇదిగోండి, ఇదనమాట. ఇది బాగానే వచ్చింది. ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే కలర్ మాత్రమే నేను గోల్డ్ పెట్టాను, సిల్వర్ వచ్చింది. అంతకుమించి ఎక్కువ మిస్టేక్స్ ఏం లేదు ఇందులో. ఇది కూడా క్వాలిటీ వైజ్ బాగుంది. ఇంకా 9 రూపీస్లో వచ్చేసి నేను ఐస్ క్యూబ్ ట్రే పెట్టాను. అది ఆల్రెడీ వాడేశారు కూడా మా ఇంట్లో వాళ్ళు. నేను అయితే ఇంటి దగ్గర లేననమాట. అది వాడారు. సో నేను వీడియో తీసి పెట్టండి క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే పెట్టారనమాట. ఐస్ క్యూబ్స్ ట్రే బాగుంది. అదిగోండి, ప్లస్ దానికి లిడ్ కూడా వచ్చింది పైన. చాలా అంటే చాలా బాగుంది. ఈ 3 ప్రోడక్ట్స్ నేను తీసుకున్నాను అనమాట. ఈ 3 ప్రోడక్ట్స్ క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి. అండ్ ఇది చేయడానికి ఒక ట్రిక్ ఉందండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమందికి ఎర్రర్ వచ్చింది అన్నారు, కొంతమంది అసలు అవ్వట్లేదు అని కూడా చెప్పారు. దానికైతే నేను ఆల్రెడీ సొల్యూషన్ కూడా చెప్పాను. నెట్వర్క్ స్పీడ్ అనేది బాగా ఉండాలి. మనం ఒక్క సెకండ్ కూడా లేట్ అనేది చేయకూడదు అని చెప్పి. ఒకవేళ మీరు 9 రూపీస్ కనుక ట్రై చేస్తూ ఉన్నట్లయితే 9 రూపీస్ ఒకసారి స్టాప్ చేసి 49 రూపీస్, 99 రూపీస్ ట్రై చేయండి. 9 రూపీస్ నాకు కూడా ప్రతి ఒక్కసారి ఏం రాదండి. ఓన్లీ కొన్ని టైమ్స్ మాత్రమే వస్తుంది. కొన్ని టైమ్స్ నాకు కూడా ఎర్రర్ వస్తుంది. అండ్ అంతకుముందు ఆ ఎర్రర్ అనేది రాకపోయేది, కానీ ఇప్పుడు మాత్రమే వస్తుందనమాట. నేనైతే ఈ టిప్ యూస్ చేశాను. ఆ టిప్ ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. నేనైతే 9 రూపీస్ డీల్స్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా క్లిక్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 2 మినిట్స్ టైం ఉందనమాట. ఇంకా నేను 2 మినిట్స్, అంతకుముందు వీడియోలో 2 మినిట్స్ నుండి ట్రై చేస్తూ ఉండండి అని చెప్పాను. కానీ నేను తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే, జస్ట్ ఒక కొంత తక్కువ టైం ఉన్నప్పుడు మళ్ళీ చేశాననమాట. అలా చేస్తే కూడా అవుతుంది. సో ఆ టిప్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సరే, నేను ఫస్ట్ అయితే నేను ప్రోడక్ట్ అనేది ఒకసారి చూసుకుంటున్నాను. నేను ఆర్డర్ పెట్టింది అవేనండి 49 రూపీస్కి. నేను 10 చైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 2 చైన్స్ వచ్చాయి, 10 లాకెట్స్ వచ్చాయన్నమాట. సో అది ఆల్రెడీ తీసుకున్నాను. 9 రూపీస్ డీల్‌లో ఈరోజు అంతగా మంచివి ఏం లేవు. నేను ఎలక్ట్రానిక్‌వి 9 రూపీస్‌వి అసలు పెట్టనండి. ఎందుకంటే అవి పాడై వస్తాయేమో అని డౌటు. అందుకే నేను అవి ఎక్కువ పెట్టను. నాకు ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే పెడతాను. సో ఈరోజు 49లో కూడా నాకు అంతేం అనిపించలేదు. సరే 99 ట్రై చేద్దాం అనుకున్నాను. ఆ శారీ ట్రై చేద్దామని ఫస్ట్ ట్రై చేశాననమాట. కానీ శారీ అయితే బాలేదు అని చెప్పి కామెంట్స్ ఉన్నాయి. నేను కామెంట్స్ కూడా చూసుకుంటాననమాట. ఆ కామెంట్స్ కూడా పాజిటివ్ ఉంటేనే తీసుకుంటాను. ఎందుకంటే మనం 9 రూపీస్ పెట్టినా, 49 పెట్టినా, 99 పెట్టినా, ఎంత పెట్టినా మనకు అది యూజ్ అవ్వాలి కదా. యూజ్ అవ్వకపోతే వేస్ట్ కాబట్టి నేనైతే యూజ్ అయితేనే తీసుకుంటాననమాట. సో ఇంకేమున్నాయా అని చూస్తున్నాను. నాకైతే అంతగా 9 రూపీస్‌లో, 49లో అంత యూజ్‌ఫుల్ అనేవి ఏమీ అనిపించలేదు.
సో, ఓకే చూద్దామని చెప్పి చూసాను. 99 రూపీస్‌లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశాననమాట. 99 రూపీస్‌లో నేను వచ్చేసి పూజకి సంబంధించిన దియా ఒకటి ఉంటే అది తీసుకుందాం అనుకున్నాను. అది లాస్ట్ టైమ్ 49కొచ్చింది. ట్రై చేశాను. అది అప్పుడు రాలేదు. ఇప్పుడైతే 99 రూపీస్‌తో అప్‌డేట్ అయ్యుంది. ఓకే. అది ట్రై చేద్దాంలే అనుకున్నాననమాట. అండ్ ఇంకేంటంటే నేను ఇంకో టిప్ కూడా చెప్పాను కదా! ఓన్లీ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైమ్ ఉన్నప్పుడు మాత్రం మనం ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా! ఇంకా 40 సెకండ్స్ టైమ్ ఉందనమాట. 40 సెకండ్స్ టైమ్ ఉంది. నేనైతే ఇంకా ఏమి తీసుకోవాలి అనేది అప్పటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు. సరే ఇప్పుడు అయితే 99 రూపీస్‌తో ట్రై చేద్దామని చెప్పి 99 రూపీస్‌ది చెక్ చేస్తున్నాను. సో, ఇంకా 25 సెకండ్స్ టైమ్ ఉంది. చూస్తున్నారు కదా! సెకండ్స్ 20 సెకండ్స్‌కొచ్చేసింది టైము. సో, నేనిప్పుడు ఆన్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఐటెమ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఆ యొక్క ఐటెమ్ వచ్చేసి అదిగోండి దియా సెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి రాకెట్ డీల్స్ అన్‌లాక్ ఎట్ 8 పీఎం ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తూ ఉండాలనమాట. నేనైతే 20 సెకండ్స్ టైమ్ ఉన్న దగ్గర నుండి క్లిక్ చేస్తూనే ఉన్నాననమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా! క్లిక్ చేస్తున్నాను. ఆ విధంగా క్లిక్ చేస్తున్నప్పుడు వెంటనే బై నౌ వస్తుంది. 20 సెకండ్స్ టైమ్ అవ్వగానే బై నౌ వచ్చింది కదా! వెంటనే క్లిక్ చేసేసాను నేను. చూసారు కదా! వెంటనే క్లిక్ చేయాలనమాట. ఆ విధంగా క్లిక్ చేస్తే తప్పకుండా వస్తుంది. నేను డెలివరీ అడ్రెస్ చేంజ్ చేద్దామని చూసాను కానీ కాలేదనమాట. నేనొచ్చేసి అదే డెలివరీ అడ్రెస్‌తో ఫస్ట్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్‌తోనే షేర్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో, అయింది నాకు. అదిగోండి డెలివరీ టు అడ్రెస్ క్యాష్ ఆన్ డెలివరీ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసాననమాట. ప్లేస్ ఆర్డర్. ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో, బ్యాకొచ్చి చూస్తే అన్నీ కూడా సోల్డ్ ఔట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇంకా మిగిలినవన్నీ కూడాను ట్రై చేశాను. మిగిలినవన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి ఆటోమేటిక్‌గా. అదిగోండి చూడండి రూ. 9, రూ. 49 అన్నీ సోల్డ్ ఔట్, సోల్డ్ ఔట్, సోల్డ్ ఔట్ అని చూపిస్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఈ విధంగా క్లిక్ చేశా. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. 20 సెకండ్స్, 30 సెకండ్స్ ఉన్నప్పటి నుండి ట్రై చేసినా కానీ అవుతుందనమాట. సో, అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. నేను అంతకుముందు 2 మినిట్స్ అలా ట్రై చేసేదాన్ని. అలా అయినప్పుడు కూడా నాకయింది. కానీ ఇప్పుడు సెకండ్స్‌తో ట్రై చేసినా కానీ అయిందనమాట. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే జూలై 7థ్ అంటే సండే అనమాట. నెక్స్ట్ సండే జూలై 7థ్‌న రూ. 9 డీల్స్ అనేవి ఎవ్రీ 2 అవర్స్‌కి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నైట్ 12 ఏఎం నుండి స్టార్ట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ డే 12 ఏఎం వరకు ఉంటాయి. అంటే 2 అవర్స్‌కి. 12కి స్టార్ట్ అయితే మళ్ళీ 2కి ఉంటుంది. 2-4, 4 తర్వాత 6కి, 6 తర్వాత 8కి అలా ఉంటుందన్నమాట. సో, ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మీరేం చేస్తారంటే ఎవ్రీ 2 అవర్స్‌కి మీరు ఒకసారి అలారం పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి. ఓన్లీ రూ. 9 మీదే కాన్సంట్రేట్ చేయకుండా 49, 99 కూడా మీకు యూజ్‌ఫుల్ అయ్యే వాటి మీద కాన్సంట్రేట్ చేయండి. తప్పనిసరిగా ఏదో ఒక ఐటెమ్ అనేది పర్చేస్ అయితే చేయగలుగుతారు. నేను అన్నీ పర్చేస్ చేయగలరు అని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు, అంతకుముందు చెప్పలేదు. ఓన్లీ 1 ఐటెమ్ మాత్రం చేయగలరు. ప్లస్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉండేటట్టు మాత్రం చూసుకోండి. తప్పనిసరిగా అయితే డీల్స్ అనేవి ఓకే అవుతాయండి. సో, హౌస్ వైఫ్‌గా ఉంటున్నాం కదా! కొంచెం ఖాళీ టైంలో ఈ రిమైండర్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటే తప్పనిసరిగా అవుతుంది. సో, ఆ ట్రిక్స్ నాకైతే వర్కౌట్ అయ్యాయి. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయినవి నేను మీతో షేర్ చేశానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.